విశ్వనగరం హైదరాబాద్ మరో అంతర్జాతీయ స్థాయి కార్యక్రమానికి వేదికగా మారిన సంగతి అందరికీ తెలిసిందే. మే 7వ తేదీ నుంచి హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ 2025 పోటీలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీటిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనడం కోసం దేశ విదేశాల నుంచి వచ్చే పోటీదారులు మరియు సిబ్బంది కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసింది తెలంగాణ ప్రభుత్వం. మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా కంటెస్టెంట్లకు అనేక పోటీలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఓ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. మిస్ వరల్డ్ పోటీల నుంచి ఓ అభ్యర్థి వైదొలిగింది. 72 ఏళ్ల మిస్ వరల్డ్ పోటీల చరిత్రలో కంటెస్టెంట్ ఇలా మధ్యలో వైదొలగడం ఇదే ప్రప్రథమం. మరి ఇంతకు వెళ్ళిపోయిన కంటెస్టెంట్ ఎవరు? ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది? ఇరవై 24 ఏళ్ల మిల్లా మ్యాగీ గత ఏడాది మిస్ ఇంగ్లాండ్ టైటిల్ గెలిచింది. దీంతో ఆమె ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనడానికి వచ్చింది. మరో వారం రోజుల్లో ఫైనల్ పోటీలు నిర్వహించనుండగా ఆమె హఠాత్తుగా వైదొలగడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో తాను పోటీల నుంచి తప్పుకోవడానికి గల కారణాలు వివరించింది మ్యాగీ. మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా పోటీదారులను ఉదయం నుంచి రాత్రి వరకు మేకప్తోనే ఉండేలా చేస్తున్నారని, ఆఖరికి ఉదయం టిఫిన్ చేసే సమయంలో కూడా మేకప్ తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాక కొన్ని సందర్భాల్లో నైట్ డ్రెస్సులతో ఉండాల్సి వస్తుందని, సాయంత్రం నిర్వహించే కొన్ని కార్యక్రమాల్లో భాగంగా మెయిల్ స్పాన్సర్లతో కూర్చోవాల్సి వస్తుందని తెలిపింది. ధనవంతులైన స్పాన్సర్లను అలరించాలంటూ తమ మీద ఒత్తిడి తీసుకువస్తున్నారని, తనని వేశ్యలుగా చూస్తున్నారంటూ మ్యాగీ సంచలన ఆరోపణలు చేసింది. ఈ పోటీ ఉద్దేశం మంచిదే అయినా నిర్వహణ పద్ధతులు మాత్రం సరిగా లేవని ఆమె చెప్పుకొచ్చింది. తనలో మార్పు కోసం ఈ పోటీలకు వచ్చానని, కానీ ఇక్కడ పరిస్థితులు చూసి తాను షాక్ అయ్యానని చెప్పింది. ఈ విధానం పూర్తిగా తప్పని, మేం ఇలా చేయడానికి రాలేదని, ప్రజలను అలరించడానికి మేం ఇక్కడ కూర్చునే కోతులం కాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరీ ముఖ్యంగా మహిళలకు తగిన గౌరవం లేకపోవడం తనను బాగా కలిచివేసిందని, అందుకే తాను పోటీల నుంచి తప్పుకుంటున్నట్టు చెప్పింది. మ్యాగీ వ్యాఖ్యలు ప్రపంచ ఫ్యాషన్ వీధుల్లో సంచలనంగా మారాయి. మ్యాగీ ఆరోపణలను మిస్ వరల్డ్ నిర్వహణ సంస్థ మరియు తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అయితే ఇంతకీ అసలు ఈ కాంట్రవర్సీకి కారణం చౌముల్లా ప్యాలెస్లో జరిగిన డిన్నర్ ప్రోగ్రాం అనే చర్చ రాజకీయ మరియు అధికార వర్గాల్లో జరుగుతుంది. స్పాన్సర్స్ను వెతికే ఉద్దేశంతో దాదాపు 200కు పైగా వివిధ రంగాల్లోని ప్రముఖులను డిన్నర్కి ఆహ్వానించింది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగా ఒక్కో టేబుల్పై 5 లేదా 6 వ్యక్తులు కూర్చునేలా, అందులో 2 కంటెస్టెంట్స్ ఉండేలా ఏర్పాటు చేశారు. ఈ డిన్నర్ కార్యక్రమంలో మిస్ ఇంగ్లాండ్ మ్యాగీతో సెల్ఫీ దిగే సమయంలో తప్పుగా ప్రవర్తించారని, ఆమె అందుకే పోటీల నుంచి తప్పుకుంటున్నట్టు చెప్పడంపై అంతర్జాతీయంగా పెద్ద చర్చ జరుగుతుంది. ఈ కాంట్రవర్సీపై తెలంగాణ ప్రభుత్వం 3 IPS అధికారులకు అంతర్గతంగా విచారణకు ఆదేశించినట్టుగా సమాచారం. దానికి మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించడంలో అధికారులు వైఫల్యం చెందారని విమర్శ మూటగట్టుకున్నారు. షెడ్యూల్లో లేని ప్రోగ్రామ్స్ పెట్టడం, ప్రతి ప్రోగ్రాంలో రాజకీయ నాయకులు జోక్యం చేసుకోవడమే దీనికి ప్రధాన కారణం అనే చర్చ జరుగుతుంది. అయితే మిస్ ఇంగ్లాండ్ చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని తెలంగాణ ప్రభుత్వం నియమించిన అధికారుల బృందం తేల్చి చెప్పేసింది. మిల్లా మ్యాగీ ఈ పోటీ నుంచి వైదొలగడంతో ప్రస్తుతం ఆమె స్థానంలో మిస్ లివర్పూల్ అయిన 25 ఏళ్ల షార్లెట్ గ్రాంట్ మిస్ వరల్డ్ ఫైనల్లో పాల్గొంటున్నారు. ఈ ఫైనల్ ఈ వారం ప్రపంచవ్యాప్తంగా 180 దేశాల్లో ప్రసారం కానుంది. మే 31న హైటెక్స్ వేదికగా మిస్ వరల్డ్ 2024 ఫైనల్ పోటీ అంగరంగ వైభవంగా జరగనుంది.